రాష్ట్రంలో మెడికల్ కళాశాలను మరియు కర్నూలులోని ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్ను ప్రైవేటు పరం చేయకూడదని ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. P4 విధానానికి వ్యతిరేకంగా నగరంలోని ఎస్యూ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులను ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కర్నూలులో 90 ఎకరాల్లో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం తొలగించి ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. నుంచి ఏపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పాలి ఒకటి, ఇలా కర్నూలులో ఏపీసీ క్యాంపులు మొదటి కర్నూలు అప్పచెప్పినటువంటి ఒక సూచన లేదా ప్రయత్నం ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలో 5 కూడా అప్పచెప్తారు, 5 పులివెందుల ప్రాంతాల్లో. ప్రతి 5 ప్రైవేట్ కాలేజీకి సంబంధించి కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజీ సంబంధించి ప్రభుత్వం 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు వస్తుంది. ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీ నిర్వహించడానికి ఏర్పాటు చేయడానికి తగినటువంటి బడ్జెట్ డబ్బు లేదని ఒక అంశం వేగంగా నిర్మించి ప్రజలకు ఆసుపత్రి సౌకర్యాలు